హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. పచ్చి కొబ్బరి పొడి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ముందుగా దొండకాయలను బాగా కడిగి ఇలాగా వీడియోలు చూపించిన విధంగా చక్రాల్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఆ దొండకాయలను వేసేద్దాం. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా కొంచెంసేపు వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి నీరంతా ఇంకిపోయే వరకు ఇలా కొంచెంసేపు వేయించుకొని తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, ఇలా మగ్గాక కొంచెం సాల్టు, కూరకు సరిపడే పసుపు, కారం, ఒక స్పూన్ కారం వేసి మరి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక మరి కాసేపు మగ్గనిద్దాం. దొండకాయ ఫ్రై అంటే మీకు ఇష్టమేనా? మీరు ఎలా చేస్తారో దొండకాయ ఫ్రైని ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఇలానే చేస్తాను. ఒక్కొక్కసారి ఆలు కూడా వేసి చేస్తా, చాలా బాగుంటుంది. కాస్త మగ్గాక దొండకాయలు ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేస్తాం అనుకున్నాం కదా, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే. పచ్చి కొబ్బరి వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది దొండకాయ ఫ్రై. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మా ఇంట్లో మా పిల్లలకి ఆలు కానీ ఇలా పచ్చి కొబ్బరిని కానీ వేసి చేస్తే చాలా బాగా తింటారు. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక మన కూర దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం లైట్గా వేసుకుంటే. చూసారా, ఇప్పుడు దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.